ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ. సంగీత, అక్క, సంగీత, అక్కేంటి ఇలా వచ్చింది? ఏంటి సంగీత అలా చూస్తున్నావు? నేను మళ్ళీ ఎందుకు వచ్చానా చెప్తాను. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. ఏంటక్క అది? నీ కష్టాలు తీరబోతున్నాయి సంగీత. అంతేకాకుండా నువ్వు ఆశపడ్డట్టు నిన్ను సింగర్గా చూడాలన్న నాన్నగారి కోరిక తీరేలా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదక్క. నిన్ను సింగర్ని చేయడానికి ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రపాణి గారు ఒప్పుకున్నారు. నిజమా అక్క? నువ్వు చెప్తున్నది నిజమా? అవును సంగీత, నీ మొహంలో ఈ ఆనందం చూడాలని ఫోన్లో చెప్పకుండా ఇలా వచ్చాను. నిన్ను రేపే తీసుకురమ్మన్నారు. నీ వాయిస్ టెస్ట్ చేసి నీకు మంచి అవకాశం కల్పిస్తానన్నారు. నిజమా అక్క? నిన్ను కలిసి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచించాను. థ్యాంక్స్ అక్క. ప్రపంచంలో నేనొక్కడనే పెళ్ళాన్ని కష్టపెట్టినట్టు మిగతా వాళ్ళందరూ దేవతల్లా చూసుకుంటున్నట్టు ఆ సంయుక్త వాసు వచ్చి నాకే క్లాస్ పీకుతారా? అయినా నా పెళ్ళం నా ఇష్టం, మధ్యలో వాళ్ళకేంటి నొప్పి? అసలు దీనంతటికీ కారణం నా పెళ్ళమే. తనే నేను పని చేయడం లేదని కష్టపడుతున్నానని చెప్పుకొని ఉంటుంది. లేకపోతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తారు? నా గురించి, నా చేతగానితనం గురించి చెప్పేశావా? లేదు. మొత్తం చెప్పేశావా? నీ మీద సింపతి కోసం మన బతుకు మొత్తం బట్టబయలు చేసావా? ఇప్పుడు నువ్వు మీ అక్కకి చెప్పుకుంటే నేను భయపడాలా? భయపడి పనికెళ్ళి నిన్ను పోషించాలా? చక్రి, నేనేం చెప్పలేదు. అనవసరంగా గొడవ చేయకు. ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? నువ్వు మీ అక్కని ఇంటికి పిలిచి నా గురించి కంప్లైంట్స్ ఇస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చక్రి, తాగి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. ఓహో, నేను తాగి మాట్లాడుతున్నానా? అవును, నేను తాగే మాట్లాడుతున్నాను. అయితే ఏంటి, ఏం చేస్తావు? నువ్వేనా నాకు తాగడానికి ఇస్తున్నావా? నా పెళ్ళం సంపాదించిన డబ్బులతో నేను తాగుతుంటే మధ్యలో నీకేంటి? పెళ్ళి కాకముందు నీ చెల్లి కావచ్చు, కానీ ఇప్పుడు అది నా పెళ్ళం. దీని మీద పూర్తి హక్కులు నాకుంటాయి. ఏంటే, మీ అక్కను తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతాను అనుకుంటున్నావా? చక్రి, ఏయ్, అతను మీరుతున్నావు.